యాదవ్ కొత్తపేట ఎక్స్ సర్పంచ్ని. మేము 2013లో సర్పంచ్ కావడం జరిగింది. గతంలో మేము రాకముందు మాజీ ఎమ్మెల్యే చిన్మర్తి లింగయ్య గారు ఉండే. ఆయన టైంలో ఉన్న సర్పంచ్లు కానీ ఆయన కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని కొత్తపేట గ్రామం 2014 ఎలక్షన్లు రావడంతో వేముల వీరేశం గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతకి ఈ కొత్తపేట గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పేసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. వేముల వీరేశం గారు దత్తత తీసుకున్న తర్వాత నుండి మేము సర్పంచ్ అయినాక 2013 నుంచి 2018 వరకు మేము చేసిన డెవలప్మెంట్స్ ఏంటంటే, మా గ్రామంలో కనీసం కేతపల్లి నుండి కొత్తపేటకు రావాలంటే బురదలో జారుకుంటూ వచ్చే పరిస్థితి ఉండేది. ఎవరైనా రావాలంటే కొత్తపేటకైతే మేము రాము అనే పరిస్థితి ఏర్పడేది. అలాంటి టైంలో వేముల వీరేశం గారు వచ్చిన తర్వాతకి బీటీ రోడ్ వేసుకోవడం జరిగింది. 96 లక్షలతోని బీటీ రోడ్ వేసుకొని కొత్తపేట పోవాలంటే నేషనల్ హైవే నుంచి మళ్ళీ కొత్తపేట దాకా కూడా బురదలో కాలు పెట్టకుండా మంచిగా నీట్గా వచ్చే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు కొత్తపేటలో గ్రామ పంచాయతీ అనేది లేకుంటుండే. ఒకటే రూమ్లో పశువుల దవాఖానా, ఇటు గ్రామ పంచాయతీ నడిపించుకునే పరిస్థితి ఉండేది. మొత్తం ఓపెన్ ప్లేస్ నడిపించుకునేది. అలాంటి టైంలో వేముల వీరేశం గారి సహకారంతో 18 లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ బిల్డింగు నా హయాంలో 2014 హయాంలోనే ఆ బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కొత్తపేట మూసి కింద ఉన్నా కానీ చెరువు ఎండిపోయి బావులలో నీళ్లు వేయకుండా పోయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మిషన్ భగీరథ ద్వారా 35 లక్షలతోని చెరువు పూడిగా తీయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటిది కనీసం ఇంచు నీళ్ళు కూడా తగ్గకుండా ఇలా మేము ఆ రోజు పూడిక తీయించడం వల్ల చెరువు కట్టకు మొత్తం లీకేజీలు ఉంటే ఆ లీకేజీలు కూడా పూడిపించి డంపు చేయించడం వల్ల ఇవాళ నీళ్ళు అనేది ఎక్కడ కూడా చుక్క కూడా తగ్గడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ రోజు మేము మిషన్ భగీరథ ద్వారా వేముల వీరేశం గారి సహకారంతో చేయించుకోవడంతో కొత్తపేట గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటికీ ఇళ్లల్లో కానీ అడిపోతే రైతుల వ్యవసాయ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది చెరువు కింద. అదేవిధంగా దాంతోపాటు సీసీ రోడ్లు ఎక్కడ కూడా సీసీ రోడ్ వేసిన పాపాన పోలే. అంతకుముందు మేము వేముల వీరేశం గారి సహకారంతో 75 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు వారి స్వలాభం కోసం 9 నెలలు ముందు ఎలక్షన్లో పోవడంతో వేముల వీరేశం గారు ఇంకా చేయాల్సిన పనులు ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన పనులు ఆ 9 నెలలు కాక అట్నే ప్రభుత్వం రన్ అయి ఉంటే మొత్తం కొత్తపేట గ్రామంలో గల్లిన సీసీ రోడ్లు కానీ ఇంకేమన్నా మిగిలిపోయిన పనులు కానీ కంప్లీట్ చేసుకునేది ఉండే. అదేవిధంగా కొత్తపేటలో శ్మశాన వాటిక లేకుంటుండే. ఆ శ్మశాన వాటిక కూడా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాక వేముల వీరేశం కానీ మేము కానీ అది అప్పటికి 9 నెలల ముందు ఎలక్షన్లో పోవడంతో ఆ పనులు కూడా మేము డబ్బులు శాంక్షన్ చేయించినాం. ఆ పనులు మేము చేయలేకపోయినాం. అదొకటి 10 లక్షలతో అది శ్మశాన వాటిక అనేది ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా అంగన్వాడీ బిల్డింగు 8.5 లక్షలతో చిన్నపిల్లలు ఒక మిద్దె దాంట్లో ఉంటుంటే దాంట్లో పిల్లల మీద కూలీ ఆడబడదు అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని పోయి వెంటనే అడగగానే మాకు 8.5 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ 6.5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేసుకున్నాం. అదేవిధంగా ట్యాంకులు ఓవరే ట్యాంకులు 40 లక్షలతో ట్యాంకులు చేయించుకున్నాం. ప్రతి గల్లీకి పైప్ లైన్లు వేయించినాం. 13 బోర్లు వేయించినాం. 8 మోటార్లు కొనుగోలు చేసినాం. అప్పుడు మేము ఎప్పుడైతే 2014లో మేము చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళు ఒక పైప్ లైన్ వేసిన పాపాన పోలేదు. ఒక మోటార్ కొనుగోలు చేసింది లేదు. ఒక బోర్ వేయించింది లేదు. మేము వేయించిన బోర్లే, మేము వేసిన మోటార్లు, మేము వేసిన పైప్ లైన్ల ద్వారా ఇప్పుడు నీళ్ళు నడిపించుకుంటున్నారు. అయాల మేమున్న టైంలో 23 లక్షల రూపాయలు 5 సంవత్సరాల పేరు మీద 23 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ ఉండేది. ఆ 23 లక్షలతోని నీళ్లు, విద్యుత్, ప్రతిదీ డ్రైనేజీ ప్రతిదీ కూడా 23 లక్షల జనరల్ ఫండ్లోనే మేము 5 సంవత్సరాల పాటు నడిపించినాం. ఈ రోజు మనరదాకు ఉండిపోయిన సర్పంచ్కి 1,37 లక్షల రూపాయల జనరల్ ఫండ్ వస్తే ఆ 1,37 లక్షలతోని ఏం పనులు చేసిండు, ఏం అభివృద్ధి చేసిండు అనేది రేపు డిబేట్ పెడితే చర్చకు రావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ ఎన్నడూ కూడా వాళ్ళు ముందుకు వచ్చిన పాపాన పోలేదు. ఇలా 1,37 కోటి 37 లక్షల రూపాయలు ఏం చేసిరు? ఏమైనా
వాళ్ళకున్న పాలక వర్గం వాళ్ళు కూర్చొని 10 నిమిషాలు మీటింగ్ పెట్టేసి బయటికి పోయి ఇది చేసుకునే తప్ప ఆ పైసలు ఏం చేసిండు, అసలు ఆ 1,35,00,000తో ఏం అభివృద్ధి చేసిండు అనేది అది ఎవరికి కూడా ప్రజలకు కూడా అంతు చిక్కని పరిస్థితి. అట్లాంటిది మేము చేసినామని చెప్పుకుంటేందుకు అసలు ఏం చేసిరో చెప్పాలి. మేము చేసినామని చెప్పనడం కాదు, మేము ఈ పలానా పని చేసినామని చెప్పాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మేము ఏం చేసినాం 5 సంవత్సరాల పాటు మేము ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసినాం, ఏం పనులు చేసినాం అనేది మేము చెప్తాం. కనీసం మీరు చెప్పాలి కదా, ఈ పని చేసినా, ఈ పని చేస్తే ఈ పనికి ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఈ పని చేసినా అని చెప్పుకోవాలి. అది లేదు. ఇప్పుడు పైన ఎమ్మెల్యే గారు విషయానికి వస్తే మనడు దాకా చిరుమర్తి లింగయ్య ఉన్నాడు రెండోసారి. ఫస్ట్ టైంలో వేముల వీరేశం గారికి గెలిచిన టైంలో 3,200 కోట్లతోని నకరికల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే నువ్వేం చేసినావు అని అడుగుతున్నావు. ఇప్పటికి కూడా నువ్వు రెండోసారి గెలిచిన తర్వాత కూడా వేముల వీరేశం పెట్టించిన నిధులల్లా నువ్వు దాంట్లో సగం కూడా పెట్టేయలేదు. నువ్వు చేసినని చెప్పుకోవడానికి నీకు ఏముందో చెప్పు. ఈ పలానా చేసినని ఇవాళ మూసి ఇలా పక్కనే ఉంది కాలువ, దానికి 60 లక్షలతోని ఆధునీకరణ చెట్టు అది పూడికలు తీయించి మొత్తం లైనింగ్ చేసుకోవడానికి 60 లక్షలు శాంక్షన్ చేయించిన ఘనత వేముల వీరేశం గారిది. ఇలా మూసి గేట్లు ఎన్నడూ కూడా కనీసం నువ్వు ఒక నార తీసుకొచ్చి కూడా ఆ లీకేజీలు బూడిపిన పాపాన పోలేదు. అదే వేముల వీరేశం గారు 60 కోట్లతో మొత్తం నీకు గేట్లు మొత్తం కంప్లీట్ చేయించారు 18 కోట్లతోని. ఇలా ఈ పనులన్నీ ఎవరు చేయించారు? వేముల వీరేశం గారి ఆయాంలో లేకపోతే నీ ఆయాంలో ఏమైనా జరిగిందా? ఏమైనా కనీసం నువ్వు ఒక తలుపుకి ఏమైనా నారేసినవా, లేకపోతే లీకేజ్ ఉందా? ఇవాళ వేముల వీరేశం గారు గేట్లు చేయించిన కానించి ఇప్పటి వరకు ఈ మూసి కింద ఇలా నాగార్జున సాగర్ ఎండిపోయి ఒక్కొక్కరు అరో రామ అని చెప్పేసి అంటుంటే కూడా అక్కడ పొలాలు ఎండిపోయి ఒక్కరికి కూడా ఇలా తిండికి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మూసి కింద పచ్చని పైర్లు, అది ఎవరి ఘనత? వేముల వీరేశం గారిది. ఇలా